Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. ఈ రోజు మేము రివ్యూ ఇచ్చే మూవీ ఆ ఒకటి అడక్కు స్టారింగ్ అల్లరి నరేష్ గారు అండ్ ఫైరా అబ్దుల్లా గారు, డైరెక్టెడ్ బై మల్లి అంకం గారు. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే అంతగా నచ్చలేదు భయ్యా, బిలో యావరేజ్ అంతే. అల్లరి నరేష్ గారి 2 కమర్షియల్ మూవీస్ తర్వాత వస్తున్న మూవీ ఇది. అందరూ కమర్షియల్ మూవీ అని అనుకున్నారు స్టార్టింగ్లో, కానీ మూవీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూశాక ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ అని అర్థమైంది. మల్లి అంకం గారి డెబ్యూటెంట్ డైరెక్షనల్ ఫిల్మ్ ఇది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందో చెప్పుకునే ముందు మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే, హీరో మన గణపతి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అతను తన కుటుంబ బాధ్యతల వల్ల మ్యారేజ్ డిలే అవుతుంది. ఏజ్ ఎక్కువ అవడం వల్ల ఏ అమ్మాయి తనని మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించదు. సో దీని అన్నిటికీ విసుగు చెంది ఒక మ్యాట్రిమోనియల్స్ వెబ్సైట్లో తన ప్రొఫైల్ని పెడతాడు. అప్పుడే సిద్ధి మన హీరోయిన్ని కలుస్తాడు. తనతో ప్రేమలో పడతాడు. తనకు ప్రపోజ్ చేస్తాడు. వెంటనే తను మన హీరో ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఆ రూమర్ ఏంటంటే మన హీరోయిన్ అయిన సిద్ధి మనీ కోసం మ్యాట్రిమోనియల్ సైట్లో ఎన్రోల్ అయిన వారిని చీట్ చేస్తుంది అని. ఇది నిజమేనా కాదా, అసలు సిద్ధి చీట్ చేస్తుందా లేదా, అసలు ఎందుకు చీట్ చేస్తుంది, అసలు సిద్ధి ఎవరు, అండ్ లాస్ట్కి మన హీరో అండ్ హీరోయిన్ కలుస్తారా లేదా అనేది మాత్రం మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. 1992లో మన అల్లరి నరేష్ గారి ఫాదర్ అయిన ఈవివి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ ఆ ఒక్కటి అడక్కు, స్టారింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ రంభ గారు ఇన్ లీడ్ రోల్స్. ఇది ఒక హిట్ బొమ్మ. దీనికి రిపీట్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ రిపీట్స్ వేస్తూ ఉంటారు. ఈ మూవీ టైటిల్ తీసుకొచ్చి మన అల్లరి నరేష్ గారి మూవీకి పెట్టారు. దీనివల్ల ఏమైందంటే ఈ మూవీకి ఒక హైప్ అనేది క్రియేట్ అయింది ఆ మూవీ టైటిల్ తీసుకొచ్చి పెట్టడం వల్ల. మూవీ టీం ఈ మూవీ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అని ప్రమోట్ చేశారు. కానీ జైమీ లీవర్ అండ్ వెన్నెల కిషోర్ గారికి ఉన్న కొన్ని సీన్స్ మాత్రమే నవ్వు తెప్పించాయి. మిగతా కామెడీ సీన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. కామెడీ మూవీ అనే స్టార్ట్ చేసినా కానీ మ్యాట్రిమోనిలో జరిగే కొన్ని విషయాలతో కొంచెం సీరియస్గా మూవీ ప్రొసీడింగ్స్ అవుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అల్లరి నరేష్ గారు ఫ్యామిలీ మ్యాన్గా సెట్ అయిపోయారు. కానీ ఆయన కామెడీ టైమింగ్ అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. తన క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఫైరా అబ్దుల్లా గారు ఈస్ డీసెంట్ విత్ హర్ రోల్ అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. జైమీ లీవర్ గారు పర్ఫార్మెన్స్ మూవీకి ప్లస్ అనే చెప్పాలి. ఇంకా గోకరాజ్ రమణ, పృథ్వీ గారు వారి రోల్లో డీసెంట్గా చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే స్టోరీ లైన్ బాగున్న స్క్రీన్ ప్లే అండ్ ప్రొసీడింగ్స్ అంతగా వర్కౌట్ అవ్వవు. గోపీ సుందర్ గారి మ్యూజిక్ ఈస్ ఓకే, కానీ బీజిఎం మీద ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండే అని ఫీలింగ్ వచ్చింది. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే అల్లరి నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ జైమీ లీవర్ గారు పర్ఫార్మెన్స్ డీసెంట్ అనిపించాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే పూర్ రైటింగ్ అండ్ పూర్ కామెడీ అనే చెప్పాలి. ఇట్స్ ఏ లెట్ డౌన్ ఫర్ ద మూవీ. ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే సింపుల్ అండ్ రొటీన్ కామెడీ ఉన్న చూసేస్తాం చాలు మాకు అంటే ఒక్కసారి అలా ట్రై చేయొచ్చు భయ్యా. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 2/5. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మేము మీకు పక్కాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. That's the video guys. Let's meet in our next video. Bye bye.